వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఓట్లకు పోతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. గవర్నమెంట్ టీచర్లు తృప్తిగా లేరు, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు తృప్తిగా లేవు. వాళ్ళు తృప్తిగా లేకపోతే టీచర్లు తృప్తి ఉండే ప్రసక్తి లేదు. జనరల్గా అనేక రంగాల్లో ప్రభుత్వ పరమైన సంస్థలు నిర్వీర్యం ఎట్లా చేసినాయో విద్యారంగంలో కూడా జరిగిపోయింది. మాత్రం ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ వచ్చేసాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వపరమైన సంస్థల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య కంటే కూడా ప్రైవేట్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత పాపం ఇంకింత బాగైతామని చెప్పి ఆశపడి ఉన్న భూములు అమ్ముకొని అత్తగారు కట్నాలు ఇచ్చిన పైసలు పెట్టుబడి పెట్టి సపోర్ట్ చేసి పెట్టారు. కానీ వాళ్ళ 4-5 ఏళ్ళుగా ఉన్న కాలేజీలు కూడా మూతపడకుండా పోతున్నాయి. ప్రైవేట్ కాలేజీలలో ఉండే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంటే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ఎక్కువ. ఎట్లా మూతపడకుండా పోతున్నాయో అట్లా టీచర్లు కూడా ఇంటి బాట పట్టింది. 4 ఏళ్ళు అవుతుంది. 2021లో ఫ్రీ రియంబర్స్మెంట్ వస్తే ఇవాళకి మళ్ళీ ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు. ఎంత బాధ అనిపించే అంశం అంటే తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పి అన్ని వాళ్ళకి అట్లా భావించాయో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళు స్వయంగా ఉద్యమంలో పాల్గొనే వాళ్ళ పిల్లల్ని కూడా బయటికి ఉద్యమాలకు పంపించే చరిత్ర మాకు ఇంకా చెల్లిపోలే వాస్తవం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక దాన్ని చెప్తే 1 గంట చెప్పిన చివరికి ఫీ రియంబర్స్మెంట్ కార్పొరేటివ్ స్కూళ్ళని కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ ఇవాళ మేము ఇక్కడ ఎదగనీయం, ఇక్కడ పెట్టుకున్న కాలేజీలే, ఇక్కడ పెట్టుకున్న స్కూల్లే గొప్ప ఎదుగుతుందని చెప్పి అయితే ప్రగల్భాలు పలికాడు. కానీ కాలక్రమంగా అవి పోకపోగా ఉల్టా అవి స్ట్రెంత్ అయ్యి మనం వీక్ అయిపోయినాం. ఇవాళ 10ల సంఖ్యలో కాలేజీలు కూడా మూతపడకుండా పోతా ఉన్నాయి. 4 ఏళ్ళు అవుతుంది, ఇవాళకి కూడా ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఎవరిస్తారు అప్పు? ఎక్కడ చెప్తాం? ఒకవైపు ఏమో డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ రాక వాళ్ళైనా బయటికి పోదామన్నా, పెద్ద చదువుకు పోదామన్నా, ఉద్యోగం పోదామన్నా, ప్రైవేట్కి పోదామంటే సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. రెండో టీచర్లు కూడా జీతాలు లేక ఎంత ఇబ్బంది పడుతుందో కళ్ళారు చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వం అప్పుడేమో ఓటు ఎత్తే కనీసం ప్రభుత్వం మారుతానన్నా మన బాధలు తింటారని చెప్పి అనుకుంటే పేదల మీద నిజంగా పూలపడ్డ అయిపోయింది కదా. 14-15 నెలలు అవుతుంది. ఉల్టా ఏం మాట్లాడుతున్నారంటే ఒక సెటిల్మెంట్ చేసుకుందా అంటారు. అంటే మీరు కూర్చొని మీకు ఎంత ఇవ్వాలో ఒక సెటిల్మెంట్ చేసుకుందా, పాతప్పుల కింద జమ అయిపోయింది కదా. పాతప్పుల కదా సెటిల్మెంట్ చేసుకుంటా ఇవాళ మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఎంత అవగాహన రాహిత్యంతో ఉంది ప్రభుత్వాలని మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకని ముఖాలు లేవు. ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిన టీఆర్ఎస్కు ముఖం లేదు, 15 నెలలుగా పెండింగ్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు. కాబట్టి బహిరంగంగా టీచర్ ఎమ్మెల్సీకి ఓటు వేయమని చెప్పి ముఖాలు లేవు చెప్పుకోవడానికి. కానీ ఇవాళ ధైర్యంగా వచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీకు తెలిసేలా ఫీ రియంబర్స్మెంట్ కోసం కొట్లాడిన, ప్రభుత్వాల దుర్మార్గాల మీద కొట్లాడాలన్నా కూడా కొట్లాడేటువంటి బాధ్యతలో ఉన్న వాళ్ళు మీరే. కాబట్టి దేశంలో పాలిస్తున్నటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ, అది దేశంలో ఎట్లా పురోగమిస్తుందో నేను చెప్పాల్సి అక్కడ లేదు. కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రజానికల్లో కూడా ఒక విశ్వాసం కలిగింది. ఇక్కడ కూడా ఈ దొంగల దోపిడీ ప్రభుత్వాలు కూర్చి ఇవాళ ప్రజారంజకమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ లాంటిది అధికారంకి వస్తేనే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతాయనే విశ్వాసం ఇక్కడ కొంచెం చెప్తా ఉంది. కాబట్టి రేపటి భవిష్యత్తు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని నేను చెప్తే ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ మీరు చూస్తున్నారు ఇలా హర్యానాలో ఏం జరిగిందో చూసింది మీరు, మా రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో చూసింది మీరు, మహారాష్ట్రలో ఏం జరిగిందో చూసింది మీరు, చివరికి ఢిల్లీలో ఆఫ్టర్ 27 ఇయర్స్ ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేయగలదని విశ్వాసం పాల్గొంటుందంటే దేశవ్యాప్తంగా ప్రజానికంలో వచ్చిన మార్పు మనం గమనించాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని, మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మేము కొత్త కాదు, మా మాట కొత్త కాదు. ఇప్పుడే ఇచ్చింది సమగ్ర శిక్షలో
పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. 15 సంవత్సరాలుగా పనిచేసి 5 చచ్చిపోతే 5 బిల్ల కూడా రాదు వాళ్ళు చచ్చిపోతే 5 బిల్ల రాదు. వాళ్ళకు కంపెన్షన్ పోస్ట్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రైవేట్ కంటే కూడా దయనీయంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మేము ఎక్కడే కోరుతున్నా, ఇవాళ మీరు సరోత్తం రెడ్డి అపారమైన అనుభవం ఉన్నాడు. మీరు వేసి గెలిపించండి. తప్పకుండా మీ సమస్యల పరిష్కారంలో వారితో పాటుగా మేము ఉంటాం పార్టీ అని చెప్పి మీకు మనవి చేస్తూ, వారిని సీరియల్ నెంబర్ 1 మీరు 1వ ప్రాంతం ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం.